హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మైన్ అండ్ మూవీస్. ఈరోజు మీకోసం మరొకసారి కొత్త వ్లాగ్తో ముందుకు వస్తున్నాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్, ఎందుకంటే ఇది టర్కీలో ఒక మంచి ప్రదేశం. ఇంతవరకు నాకు తెలిసి మన తెలుగు వ్లాగర్స్ ఎవరు చూపించిన ఒక మంచి ప్రదేశాన్ని నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. సో టర్కీలో మా జర్నీలో భాగంగా ఈరోజు మేము పముక్కలే అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. సో టర్కీకి అది ఎగువ ప్రాంతంలో ఉంటుంది. సో చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, ఆల్మోస్ట్ 3 hours మేము ఉంటున్న ప్లేస్ నుంచి. సో అక్కడ నుంచి ఎర్లీ మార్నింగే మేము స్టార్ట్ అయ్యాము. మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ఇంకా చీకటి ఉంది, కొంచెం వర్షంగా కూడా ఉంది. సో ఇలా మా జర్నీ స్టార్ట్ చేసాం పముక్కలకి. పముక్కలు చాలా 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 ఇంట్రెస్టింగ్ ప్లేస్. ఈ వీడియో మొత్తం చూడండి, మీరు మంచి చాలా మంచి ప్లేస్ చూస్తున్నట్టుంటుంది. ఎందుకంటే ఇంతవరకు అలాంటి ప్లేస్ అంటే టర్కీ లాంటి కంట్రీలో అలాంటి ప్లేస్ ఉండడం అనేది అసలు మేమే సర్ప్రైజ్ అయ్యాము. ఎందుకంటే అది కూడా కంప్లీట్గా చాలా వరకు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియోలో ఇక్కడ చూస్తున్నట్టయితే కొంచెం అప్పుడప్పుడు తెల్లవారుతుంది. ఇది మీ ఎగువ ప్రాంతం కాబట్టి మేము ఆల్మోస్ట్ టర్కీ అంటే కొంచెం హాట్ ప్లేస్ అంటారు, కానీ ఇక్కడ కూడా ఒక ప్రాంతంలో మంచు ఉంటుంది. సో ఈ పముక్కలు అనేది చాలా ఏన్షియంట్ ప్లేస్. సో అక్కడికి వెళ్ళి ఆ ఏన్షియంట్ ప్లేస్ని చూడడం, అక్కడ ఉన్న వింతలు విశేషాలు, ఒకప్పుడు ఉన్న కొలోజియం, థియేటర్, అక్కడ ఏన్షియంట్ రాజులు కానీ అక్కడ ఎలా చేశారు పరిపాలన, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, అప్పుడు సివిలైజేషన్ ఎలా ఉంది అనేది మొత్తం కూడా మీకు చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీంట్లో హైలైట్ ఏంటంటే మీకు వచ్చేసి థర్మల్ పూల్స్ అని ఉంటాయి. సో న్యాచురల్గా ఫామ్ అయిన థర్మల్ పూల్స్. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీరు చూసినాక కొంచెం తెల్లారింది. సో ఇప్పుడు మా ప్రయాణం ఇంకా ముందుకు పోతుంది. చాలా దూరం వచ్చాము. ఇక్కడ ఒక సిటీ ఏదో ఉంది మధ్యలో. సో ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల ఇంకా అంతా నిర్మానుష్యంగా ఉంది. బట్ మీరు చూస్తుంటే ఎదురుగా కొండ చర్యలు, వర్షం, వెదర్ ఇట్స్ సో బ్యూటిఫుల్ అండి. ఈవెన్ దో ఇంత ఎర్లీ మార్నింగ్ బయలుదేరినా కానీ మంచి వ్యూస్ వచ్చాయి. సో ఆ రోజు యాక్చువల్గా ఏంటంటే కొద్దిగా వెదర్ వర్షం ఉండడం వల్ల మాకు అంటే ప్రయాణం ఎలా జరుగుతుందని కొంచెం టెన్షన్ పడ్డాం. బట్ అలా ఏం లేకుండా చాలా సాఫీగా వెళ్ళిపోయింది. సో మీరు చూస్తున్నట్టయితే ఈ మంచు ప్రదేశంలో ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది. అంటే మీన్స్ ఒక సిటీ దాటుతున్న కొద్దీ ఆ వెదర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. సో మేము ఇంకా అలానే ముందుకు వెళ్తూ ఉన్నాము. సో నాకైతే అసలు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఇలాంటి ప్రదేశాన్ని ఇంత ఎర్లీ మార్నింగ్ ఇలా వెళ్ళడం చూడడం అనేది ఎప్పుడు నేను చేయలేదు. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే కూడా కంప్లీట్ వెదర్ చేంజ్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా కూడా ఒక మంచు ప్రదేశం అండి. ఇదంతా మంచు ప్రదేశం. మేము బయలుదేరినప్పుడు అక్కడ ఉన్న వెదర్ వచ్చేసి చాలా అంటే హాట్గా ఉంది అండ్ హ్యూమిడ్గా ఉంది, వర్షం ఉండేది. బట్ మేము వెళ్తున్న కొద్దీ ఈ కొత్త ప్రదేశానికి వెళ్తున్న ఎగువ ప్రాంతానికి వెళ్తున్న కొద్దీ చూడండి, ఇక్కడ సో బ్యూటిఫుల్ వ్యూస్. సో అంత బ్లాక్ ఫారెస్ట్ లాగా ఎర్లీ మార్నింగ్ వ్యూస్, మంచుతో కప్పబడి ఆ కొండ చర్యలు కానీ, ఆ రోడ్డు కానీ అసలు చాలా బాగుంది. ఆ లైటింగ్ సిస్టమ్తో రోడ్డు కానీ, ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్. టర్కీ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అంట ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా. సో అలా వెళ్తున్న కొద్దీ ఏదో మేఘాల్లోకి వెళ్ళిపోయినట్టుగా మా ఫీలింగ్. చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్. ఇలా వెళ్తున్న కొద్దీ ఇప్పుడు ఇంతకుముందు చూస్తే కొంచెం వెళ్తుండేది, ఇప్పుడు మళ్ళీ ఒక రకమైన చీకట్లో వెళ్తున్నట్టుంది. బట్ ఇంకా సేమ్ టైం ఎర్లీ మార్నింగ్ అవుతుంది. కొండ చర్యలు కానీ అదంతా కూడా ఈ రోడ్డు మీద ఇలా వెళ్తూ కావాలని మేము డ్రైవర్ని స్లోగా వెళ్ళమన్నాం, ఎందుకంటే అవంతా న్యాచురల్ బ్యూటీని చూడడానికని. సో ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇంకా మేము అలానే ముందుకు వెళ్తూ ఉన్నాము. సో ఇంట్రెస్టింగ్. చూడండి, ఇప్పుడు అటు దాటి కొంచెం ముందుకు వెళ్ళాక అసలు కంప్లీట్ వెదర్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. ఇక్కడ వచ్చేసి మొత్తం కంప్లీట్ పొగ మంచుతో కప్పబడి ఉంది. కిందంతా కూడా మీకు కనిపిస్తుంది కదా, ఒక నది, సిటీ అంతా కనిపిస్తుంది. సో ఈ ఏరియా కూడా అంతా ఏంటంటే చాలా హిస్టరీ కలిగిన ప్లేస్ ఇది. సో మనం వెళ్తున్న ప్లేస్కి చాలా ఏన్షియంట్ అంటే దానికి చాలా ప్రాచుర్యం ఉంది. సో అలాంటి ప్లేస్కి మనం ఇప్పుడు వెళ్తున్నాము. సో వెళ్తున్న కొద్దీ మనకు మంచి వ్యూస్కి అయితే కనిపిస్తున్నాయి. మేము ఇక్కడ నుంచి కూడా ఇంకొక రోడ్డు తీసుకొని ముందుకు వెళ్ళాము. సో ఇక్కడ దీన్ని వచ్చేసి అంకారా అంటారు. అంకారా కూడా టర్కీలో మంచి ప్లేస్. సో అంకారా నుండి మనము అంకారా మీదుగా బయలుదేరాలి ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్కి. సో రోడ్లు అయితే బాగా ఉందండి టర్కీలో. ఇంత మంచి రోడ్లు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. హైవే కానీ, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ, రోడ్స్ కానీ, సిగ్నలింగ్ సిస్టమ్ అంతా సూపర్ ఉంది. సో అలా మేము ఇంకా రోడ్ ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అప్పటికి ఆల్మోస్ట్ 3 hours అయింది ట్రావెల్ చేస్తున్నాం.
ఇంకా దగ్గరకు వస్తున్న కొద్దీ చూడండి మీరు, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ క్లౌడ్స్లోనే ఉన్నాం, క్లౌడ్స్లోనే బయలుదేరుతున్నాం. క్లౌడ్స్ మన ఎదురుగా కనిపిస్తున్న కొండ కానీ, ఆ పొగ మంచు, క్లౌడ్స్, మేఘాలు చూడవచ్చు మీరు. సో మనం ఎగువ ప్రాంతానికి వెళ్తాం కాబట్టి మనకి ఆల్మోస్ట్ కొండ మీదకి వెళ్ళినట్టే అక్కడ క్లౌడ్స్ కానీ అదంతా కూడా చాలా అసలు ప్రకృతి నిజంగా ఇట్స్ గాడ్స్ క్రియేషన్ కదండి. అసలు ఇంత మంచి ప్రకృతి మనకు ఆస్వాదించాలండి కంపల్సరీ, ఎందుకంటే నేచర్లోనే మనిషి భాగమై ఉన్నాడు. సో నేచర్ని ఎంజాయ్ చేయడం అనేది మన కర్తవ్యం, ప్రతి మనిషి కర్తవ్యం. సో అలా ఏంటంటే నేచర్ని చూస్తే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది మనకి. సో ఆ విధంగా మేము ఏంటంటే ఇంకా ముందుకు వెళ్తూ అది చూడండి, అది మా ఎదురుగా కనిపిస్తుంది అదంతా మేఘం, అది ఇట్స్ ఆల్ క్లౌడ్. సో క్లౌడ్ లోపలికి వెళ్తున్నాము, ఆ క్లౌడ్ వెళ్తున్న కొద్దీ అసలు అదొక యూనిక్ ఎక్స్పీరియన్స్ చాలా. అసలు ఇంతవరకు ఎప్పుడు ఆ క్లౌడ్లోకి అలా వెళ్ళడం చూడండి, ఆల్మోస్ట్ డ్రైవింగ్ కూడా రోడ్ ఏం కనిపించట్లేదు, ముందరంతా కూడా క్లౌడ్ అది. సో మేఘాలు అంతా కమ్ముకున్నాయి అంటారు కదా, ఇట్లా కమ్ముకున్నట్టు మేఘాలు కమ్ముకొని మా కార్కి అసలు ఏం కనిపించట్లేదు ముందర దారి కూడా. మేఘాల నుండి మేము మేఘాలు చీల్చుకుంటూ ముందుకెళ్తున్నాం. సో దట్టమైన మేఘాల నుంచి ముందుకు వచ్చినాక ఇంకా వెళ్తున్న కొద్దీ అలాగే మేఘాలు అనేది మాకు తారసపడుతున్నాయి. చాలా అసలు యూనిక్ ఎక్స్పీరియన్స్ నాకైతే అసలు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇంతవరకు మేము ఇలాంటి ఒక ప్లేస్లో ఇలా మేఘాలు, కొండ చర్యలు, ఇంత ఎత్తైన ప్లేస్లో వెళ్ళడం అనేది, అది టర్కీ లాంటి మిడిల్ ఈస్ట్ కంట్రీలో అలా వెళ్ళడం చూడడం అనేది అసలు ఇది వండర్ఫుల్. సో ఇంకా మా ప్రయాణం అలా సాగుతూ ఉంది. మేము ఇంకెప్పుడు డెస్టినేషన్ రీచ్ అవుతామా అనుకుంటూ ఉన్నాము. బట్ మా డ్రైవర్ అయితే చాలా ఓపిక డ్రైవ్ చేస్తున్నాడు. ఇది అందరూ కూడా డ్రైవ్ చేయలేరండి ఈ ఏరియాలో, కంపల్సరీ దీనికి మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి, అదేవిధంగా మంచి ఓర్పు ఉండాలి, అండ్ ఎక్స్పర్ట్సే ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు డ్రైవ్ చేయడానికి కూడా కష్టం, ఎందుకంటే చాలా స్లిప్పరీ ఉంటుంది రోడ్డు. మేఘాల మీద వెళ్ళినప్పుడు కూడా విజిబిలిటీ తక్కువ ఉంటుంది. సో అదంతా కూడా చాలా డేంజరస్, ఇట్స్ నాట్ ఈజీ. సో మీరు ఎదురుగా కనిపిస్తుంది కదా టన్నల్ కనిపిస్తుంది. సో కొండ చర్యను మధ్యలో ఒక టన్నల్ ఏర్పాటు చేశారు. సో టన్నల్ గుండా మనం ప్రయాణించవచ్చు. సో వాళ్ళు ఏంటంటే నేచర్ని డిస్టర్బ్ చేయకుండా ఇలాంటి టన్నల్స్ అనేది అయితే క్రియేట్ చేశారు. సో మన టన్నల్ లోపల నుంచి వెళ్తుంటే కూడా కొత్త కన్స్ట్రక్ట్ చేసిన టన్నల్లా ఉంది, చాలా బాగుంది. టన్నల్లో కూడా సిగ్నలింగ్, అది టన్నల్ దాటి బయటకు వచ్చాక ఇంకా ఆల్మోస్ట్ మేము వెళ్ళాలనుకున్న ప్లేస్కి చేరుకున్నాం. పముకులు అనేది ఇక్కడ హీరాపోలిస్ అని కూడా అంటారు. సో ఈ ప్లేస్లో చాలా హిస్టరీ దాగుంది. ఒకప్పుడు మానవుల జీవన విధానం గురించి కానీ, ఒకప్పుడున్న సివిలైజేషన్ అంతా కూడా ఇక్కడ నిగూఢమై ఉందండి. ఇది ఒక చరిత్ర. సో టర్కీ అసలు అనుకుంటాం కానీ చాలా హిస్టరీ ఉన్న కంట్రీ అండి. టర్కీ ఈజ్ వెరీ సివిలైజ్డ్. అక్కడ పీపుల్ కానీ అంతా కూడా చాలా అడ్వాన్స్గా ఉన్నారు. వాళ్ళు ఎంత కల్చర్ ఉందో అంత అడ్వాన్స్గా ఉన్నారు. మోడర్న్ సిటీ అండ్ ఏన్షియన్ సిటీ కలగలిపిన కంట్రీ అండి టర్కీ. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకు బెలూన్స్ కూడా, బెలూన్ రైడ్స్ ఉంటాయండి టర్కీ ఈ ఏరియాలో మెయిన్గా. ఇప్పుడు మీరు చూస్తున్నారు హాట్ బెలూన్స్. సో దాంట్లో ఏంటంటే ఒక టైం అంటే విజిబిలిటీ కొంచెం బాగైనాక మనకి హాట్ బెలూన్ రైడ్స్ చేయొచ్చు. సో ఆ బెలూన్లో ఆల్మోస్ట్ ఒక 20 మందిని కూర్చోబెట్టి ఆ బెలూన్ సిటీ అంతా తిరుగుతుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మేము కూడా వెళ్ళాలనుకుంటున్నాము, చూద్దాం టైం పర్మిట్స్. కానీ చాలా బాగుంది అది. అలా చూడండి మీరు, ఆ బెలూన్లో అలా ట్రావెల్ చేస్తూ మేఘాల మధ్యలో సిటీ అంతా చూస్తుంటే అదొక సూపర్ డూపర్ ఎక్స్పీరియన్స్. నేను వెళ్ళాలనే హాట్ బెలూన్ రైడ్ చేయాలనే నాకు ఉంది. సో మేము చాలా ట్రై చేసాము, చూద్దామండి. మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది మేము ఎక్కామా లేదో అనేది. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా ఉన్నాయి ఈ వీడియోలో. సో మీరు చూడండి, ఇక్కడ ఉన్న షాప్స్ కానీ, ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది రైట్ సైడ్లో ఉందంతా పెట్రోల్ బంక్. సో లెఫ్ట్ సైడ్లో కూడా మీకు అన్ని పామ్ ట్రీస్, మెయిన్గా ఇక్కడ అంతా పామ్ ట్రీస్ చాలా ఫేమస్ కదా. పామ్ ట్రీస్తో రోడ్డు మధ్యలో అన్నీ కూడా పామ్ ట్రీస్ ఉన్నాయి. సో లైటింగ్ కానీ సిటీ అంతా కూడా చాలా అందంగా తీర్చిదిద్దారండి అక్కడ గవర్నమెంట్. సో ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాము, ఈ జర్నీ ఇంకా ఎంజాయ్ చేస్తున్నాము. సో ఎవ్రీథింగ్ ఏది నాకైతే అసలు మిస్ కావాలని లేదు. ప్రతి ఒక్కటి కూడా చూస్తూ అలా కనుల విందు అంటారు కదా, అట్లా చాలా హ్యాపీగా ఉంది. అంటే చూస్తున్న కొద్దీ ఇంకా అదొక కొత్త లోకంలో పోయినట్టుగా అనిపిస్తుంది. సో చాలా బాగుంది. ఇంకా మేము వెళ్ళాల్సిన ప్లేస్కి ఇంకా ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కనుక వస్తుంది. సో ఆ చెట్లు కానీ ఆ నేచర్ చూడండి, ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఏ బ్యూటిఫుల్ సీనరీ. ఆ సీనరీ చూస్తున్న కొద్దీ మాకు
ఇట్స్ వెరీ హ్యాపీ. సో ఫైనల్గా అయితే నేను చెప్పాను కదండి, ఇక్కడ ఒక హీరోపోలిస్ అనే ఒక ప్లేస్కి వచ్చాము. ఇది అంతా ఏంటంటే ఒకప్పుడు మనుషుల జీవన విధానాన్ని చూపిస్తుందండి. అంతా కూడా రాతి కట్టడాలు. సో ఇప్పుడైతే ఇది కంప్లీట్గా టూరిస్ట్ స్పాట్గా మిగిలిపోయింది. బట్ ఒకప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రజలు ఎలా ఉన్నారు, ఈ రాళ్ళ కోటలలో, రాళ్ళ ఇళ్ళలలో ఎలా ఉన్నారనేది ఇప్పుడు మేము చూడడానికి వెళ్తున్నాము. సో ఇది ఇప్పుడు మనకి ఎంట్రన్స్. ఇక్కడ ఇది ఒక సిటీ, హీరోపోలిస్ అనే ఒక సిటీ లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో ఇది ఒకప్పుడు కొన్ని శతాబ్దాల కింద మానవులు ఎప్పుడైతే రాక్ ఏజ్ నుంచి ముందుకు వెళ్తున్నారో సో అప్పుడు కట్టబడిన సిటీ ఇది. సో నాకైతే అసలు సూపర్ థ్రిల్లింగ్గా ఉంది. ఎందుకంటే ఇలాంటి ఒక సిటీ ఇంత కొండ పైన, అంటే ఇంత ఎగువ ప్రాంతంలో, టర్కీ లాంటి కంట్రీలో ఇంత ఎగువ ప్రాంతంలో చూడడం అనేది అసలు చూడండి మీరు, అప్పటి అవశేషాలు ఇంకా ఉన్నాయి. సో ఇదంతా కూడా ఒకప్పుడు కట్టడాలన్నీ ఉన్నాయి, ఇప్పుడు కూలిపోయేవాళ్ళని కొన్ని అవశేషాలు అయితే మిగిలి ఉన్నాయి. దాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇంకా అందరికీ చూపించాలనే విధంగా దాన్ని ఒక మంచిగా డెవలప్ చేసి అయితే పెట్టారు. సో ఇదైతే ఒక సూపర్ డూపర్ టూరిస్ట్ స్పాట్. ఇదైతే టర్కీకి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా మిస్ కావద్దు, పాముక్కలే అనేది. సో హీరోపోలిస్, ఇప్పుడు పాముక్కలలో హీరోపోలిస్ అనే ప్లేస్లో మనం ఉన్నాం. సో ఒకప్పుడు ఇది ఒక అంత సిటీ అన్నట్టు. సో ఇక్కడ చూస్తే కూడా మొత్తం కొన్ని ఎకరాలలో మొత్తం ఒక మైదానం ప్రాంతం. సో ఇది మనం ఈ కొండ మీద నుంచి మీదికి వెళ్తే మనకు ఒక్కొక్క కొత్త ప్లేస్ మనం డిస్కవర్ చేయొచ్చు. సో నడవాలి, కాకపోతే ఏది కూడా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది లేదు. సో డెఫినెట్లీ మనం కొండ ప్రాంతం కాబట్టి నడుచుకుంటూనే వెళ్ళాలి. సో కొన్ని కిలోమీటర్ల దాకా నడవాల్సి వస్తుంది. సో వెదర్ బాగుంటే కనుక నడవచ్చు. మేము వచ్చే ముందే వర్షం బాగా పడింది. సో అప్పటికే తగ్గింది. సో లక్కీగా మేము తగ్గినాక నడవడం అయితే జరిగింది. సో మీరు చూస్తున్నారు కదా ఈ ప్రాంతం ఎంత అసలు ప్రతిదీ హిస్టరీ ఇక్కడ. అంటే ఒకప్పుడు మనుషులు ఇక్కడ ఎంత జీవనం చేశారు కదా. సో వాళ్ళ అవశేషాలు కానీ, వాళ్ళ ఇల్లులు కానీ, వాళ్ళు వాడిన టూల్స్ కానీ, వాళ్ళు అప్పుడు సివిలైజేషన్లో వాళ్ళు కట్టుకున్న కట్టడాలు కానీ అవన్నీ కూడా ఇంకా అలానే చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. కొంతవరకు అది అంటే కాలక్రమేణా కొంతవరకు అది డ్యామేజ్ అయినా కానీ చాలా వరకు అయితే కట్టడాలు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు మేము వెళ్తున్న పైకి వెళ్ళి చూడడానికి ఏంటంటే యాంఫీ థియేటర్ చూడడానికి ముందుకు వెళ్తున్నాం. యాంఫీ థియేటర్ అంటే ఒకప్పుడు ఆ కాలంలో కూడా జనాలకు ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పి వాళ్ళ తరపున వాళ్ళు ఒక యాంఫీ థియేటర్ అనేది కట్టుకున్నారు. యాంఫీ థియేటర్ అంటే ఇప్పుడు మనకు ఎట్లాగైతే మన సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూస్తామో అట్లా వాళ్ళు యాంఫీ థియేటర్కి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ జరిగే నాటకాలు కానీ, ప్రదర్శనలు కానీ వాళ్ళు చూడడం జరుగుతుంది. ఇంకొక హైలైట్ ఏంటంటే ఇదేంటే ఒక థర్మల్ పూల్. సో దీన్ని హాట్ వాటర్ ఇంకా వస్తూ ఉంటాయి మనకి, చూడండి న్యాచురల్గా హాట్ వాటర్ అనేది మనకు వస్తూ ఉంటుంది. సో దీన్ని వే టు హెల్ అని అంటారంట. ఒకప్పుడు ఏంటంటే ఇక్కడ చనిపోయిన వాళ్ళ దహన సంస్కారాలన్నీ చేసేవాళ్ళు. సో ఒక ప్రీస్ట్ మాత్రమే దానిలోకి వెళ్ళి చేసేవాడు. సో ఇది ఇలా ముందుకు వెళ్తుంటే కూడా ఇక్కడ రాళ్ళు పరచబడి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కూలిపోయినాక వాళ్ళన్నీ ఒక ఆర్డర్లో పెట్టారు ఇవన్నీ. సో ఇదంతా కూడా చాలా చాలా హిస్టారిక్ ప్లేస్. సో అక్కడ కనిపిస్తుంది కదా, అది కనిపించేదంతా యాంఫీ థియేటర్ బ్యాక్ సైడ్. అది యాంఫీ థియేటర్ బ్యాక్ సైడ్లో ఇదంతా. సో ఇంకా మేము ముందుకు వెళ్తున్న కొద్దీ ఏంటంటే చాలా 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 కట్టడాలు ఉన్నాయి. ఇవన్నీ అంటే ఓపికగా తిరిగి చూడాల్సిందే. సో అలా వెళ్తున్నాం ఇంకా. సో ఇక్కడ చూస్తే ఒకప్పటి రాజు స్టాచ్యూ ఇది. సో అక్కడ ఎంట్రన్స్ స్తంభాలు అవన్నీ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ కొంత రిపేర్లో ఉంది, బట్ స్టిల్ మీకు అని చూడవచ్చు అక్కడ రాజు కూర్చున్నప్పుడు ఎలా ఉంది, ఆయన సింహాసనం కానీ, ఆయన అక్కడికి చూడండి, ఇది థర్మల్ పూల్ నేను చెప్తుంది. సో ఇక్కడ కూడా అన్ని దహన సంస్కారాలు అనేది చేసేవారు. చనిపోయిన ఒక ప్రీస్ట్ మాత్రమే కిందికి వెళ్ళి చేసేవాడు. ఇప్పటికే ఆ వాటర్ ఇంకా బాయిలింగ్గా ఉన్నాయి చూడండి, ఎంత హాట్గా కనిపిస్తున్నాయో. అది ఆల్మోస్ట్ చాలా హాట్ వాటర్. ఇప్పటికైతే ఎవరిని అలో చేయట్లేదు, ఎందుకంటే దాంట్లో కెమికల్స్ ఉంటాయండి దాంట్లో అంతా. సో అదేంటంటే ఈ మన వాల్కనో నుండి వచ్చే లావా వల్ల వేడెక్కి ఆ వాటర్ అనేది అట్లా హాట్ బబుల్స్ లాగా వస్తుంది. సో దీన్ని థర్మల్ పూల్ అంటారు. సో న్యాచురల్ ఫామ్ అనే థర్మల్ పూల్. సో ఇక్కడ దాని వాటి పక్క చూస్తే ఇంకా సిటీ అంతా కనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఈ థర్మల్ పూల్స్ టూరిస్టుల కోసం ఉన్నాయంటే థర్మల్ పూల్స్ ఇలా వాళ్ళ ఫామ్ చేశారు. ఇది ఏంటంటే వాళ్ళే ఫామ్ చేశారు ఇది. సో దీంట్లో స్నానం చేయాలంటే మనం టికెట్ తీసుకోవాలి. సో ఇలా స్నానం చేస్తే ఏంటంటే మనకు కెమికల్స్ న్యాచురల్గా ఉండే మినరల్స్ నుంచి మన బాడీకి
మంచి ఒక రకమైన ఎనర్జీ రావడం కానీ అదంతా జరుగుతుందని చెప్పారు. సో ఇట్స్ వెరీ ఇది థర్మల్ పూల్కి అందరూ స్నానం చేయడానికి వస్తారు ఈ థర్మల్ పూల్కి. సో ఇది మెయిన్ ప్లేస్ అండి. ఇది అయితే చాలా 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 సూపర్ ప్లేస్. మీరు చూడండి, ఇదంతా కూడా ఇది మంచుతో కప్పబడినట్టుంది కదా, కాదు యాక్చువల్గా ఇదంతా కూడా ఒక లైమ్ స్టోన్తో ఫామ్ అయిన మౌంటైన్స్. సో ఇక్కడ కూడా కింద మీరు వాటర్ చూస్తున్నారు, ఇదంతా కూడా థర్మల్ పూల్స్. సో న్యాచురల్గా ఆ పూల్స్ అనేవి ఫామ్ అయినాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అందరు కూడా అక్కడ నిలబడ్డారు వాటర్లో. సో అది ఆ పూల్స్ చాలా చాలా బాగుంటాయండి పూల్స్. అది ఇదంతా కొన్ని కొండ మొత్తం కూడా అదంతా కూడా అలా ఫామ్ అయిపోయింది అది లైమ్ స్టోన్తో. సో చూస్తే మనకు అలా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాటర్ టచ్ చేస్తామో అవి మాత్రం హాట్గా ఉంటాయి. అది ఒక మ్యాజిక్, అది అర్థం కాలేదు మాకు. మామూలుగా నడిచినప్పుడు మాత్రం చాలా చల్లగా ఉంది కింద, కానీ వాటర్ మాత్రం చాలా వామ్గా ఉన్నాయి. సో చాలామంది ఏంటంటే వాటర్లో నిలబడడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. ఇంకా మేమైతే తిరుగు ప్రయాణం చేసాము పముకల నుంచి. ఇంకా చాలా ఉంది చూపించడానికి, బట్ వీడియో డ్యూరేషన్ ఎక్కువ ఉండడం వల్ల మేము చాలా కట్ షార్ట్ చేసి ఇంతవరకే చూపించగలుగుతున్నాం. ఇదంతా మా రిటర్న్ జర్నీ, మేము వెళ్తున్నప్పుడు రిటర్న్. ఇంకా అదంతా పముకలే కవర్ చేసుకొని మళ్ళీ మేము బ్యాక్ రిటర్న్ అయిపోయాం. చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ పముకలలో. సో ఇలా మళ్ళీ రిటర్న్ కూడా చాలా హ్యాపీగా ఉంది వెళ్ళడం. సో అప్పటికైతే వర్షం తగ్గిపోయింది. సో ఇప్పుడైతే క్లియర్ విజిబిలిటీ ఉంది. మేము వచ్చిన ప్లేసెస్లో ఉన్న పర్వతాలు కానీ కొండలు కానీ ఆ రోడ్లు అదంతా కూడా చాలా చాలా న్యాచురల్, చాలా బాగుంది. సో అదంతా చూస్తూ ఇంకా మేము మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాం. ఇట్స్ ఓన్లీ డే ట్రిప్. సో అందుకని ఏంటంటే మేము మెయిన్గా చూడాల్సిన ప్లేసెస్ చూసి బయలుదేరాము. ఇంకా ఇది చూడండి ఇక్కడ. సో అసలు ఆ వేరియేషన్ అనేది అయితే అసలు సర్ప్రైజ్డ్. ఇప్పుడంతా పముకల నుంచి అక్కడంతా చూసి మేము కిందికి వచ్చామా, ఇక్కడికి మళ్ళీ వెళ్తున్న దారిలో ఇక్కడంతా కూడా మంచు పడింది. అసలు ఈ మంచు ఎప్పుడు పడిందో కూడా తెలియదు. మంచు పడింది, ఇక్కడంతా మంచు ప్రాంతం ఉంది. అంత చిన్న కంట్రీలో ఇన్ని వేరియేషన్స్. మనం కిందనేమో అసలు టర్కీ అంటే ఒక ఏమంటాం మిడిల్ ఈస్ట్ కదా, మంచి హాట్ ప్లేస్. మళ్ళీ మీదికి వస్తే కనుక ఇది ఒక రకమైన వెదర్. సో ఇక్కడంతా స్నోతో కప్పబడి ఒక భూతల స్వర్గం అంటారు కదా, అలా ఉంది ఇది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూసైతే మేము రియలైజ్ కంప్లీట్ షాక్ అయిపోయినాం. ఇంత తక్కువ డిస్టెన్స్లో ఇంది వేరియేషన్స్ వెదర్లో అండ్ ప్లేసెస్లో, ప్రదేశాల్లో. సో ఇది ఒక చక్కని అనుభూతి. ఖచ్చితంగా ఇలాంటి అనుభూతి పొందాలి. టర్కీ లాంటి మంచి కంట్రీని అయితే విజిట్ చేయాలి. సో చూడండి ఇక్కడ ఈ ప్లేస్ అయితే అసలు సర్ప్రైజ్డ్. ఇక్కడ స్నో పడుతుంది మేము పోయే టైంకి. అసలు మేము మార్నింగ్ బయలుదేరినప్పుడు వర్షం, ఆ తర్వాత మధ్యలో ఎండ, ఆ తర్వాత పముకలు వెళ్ళాక అక్కడ ఒక రకమైన వెదర్, మళ్ళీ కిందికి వస్తుంటే ఇక్కడంతా కూడా మంచు, స్నోఫాల్. సో మేమైతే అడిగాము కొద్దిసేపు కార్ పక్క ఆపుకుంటే స్నో చూద్దామని చెప్పేసి. ఎందుకంటే బ్యూటిఫుల్ కదండి. ఒక కంట్రీలో మనకి ఇన్ని లభించడం అనేది కాదు. ఏదో స్విట్జర్లాండ్కో అక్కడెక్కడ వెళ్తే స్నోఫాల్ ఇంకా. సో అట్లాంటి ఇది కూడా ఒక రకమైన ట్రాపికల్ కంట్రీ లాంటిది మన ఇండియాలోనే. సో అన్నీ కనిపిస్తున్నాయి. కానీ ఇంత చిన్న కంట్రీలో ఇలాంటి ఇన్ని ప్రదేశాలు మనం చూడడం అనేది చాలా రేర్. అండ్ రియలీ టర్కీ ఈజ్ ఎ బ్లెస్డ్ కంట్రీ. తప్పకుండా ఇది ఒక మంచి కల్చర్తో పాటు న్యాచురల్ రిసోర్సెస్, న్యాచురల్ బ్యూటీ ఉన్న మంచి కంట్రీ. ఇది ఒక పెద్ద అసెట్ టర్కీకి. సో డెఫినెట్లీ ఆ గవర్నమెంట్ చేసిన మంచి పని ఏంటంటే దీన్ని అంతా కూడా ప్రిజర్వ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా దీన్ని వేస్ట్ చేయకుండా, ఎక్కడ అనవసరమైన కట్టడాలు కట్టకుండా దీన్ని అయితే వాళ్ళు కాపాడుతున్నారు. మీరు చూడండి అక్కడ రోడ్డు పక్కన అందరూ కార్లు ఆపేసుకొని ఆడుకుంటున్నారు. సో మాకు కూడా అదే అనిపించింది, పక్కగా ఆపోయి కొద్దిసేపు ఆ స్నోఫాల్లో ఆడాలని. సో అడిగాను డ్రైవర్ని, సో ఆపుతున్నారు. సో ఇలా ముందుకు హ్యాపీగా వెళ్తున్నాం. ఇంకా వెరీ అసలు ఇట్లాంటి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక మెమరీగా ఉండిపోతుంది. సో ఇంకా మా ప్రయాణం అయితే ఇలానే ముందుకు వెళ్తూ చాలా హ్యాపీ ఉంది.
టర్కీని ఇంతలా చూడడం అనేది మేము వెళ్ళిన వేళ విషయం ఏంటో కానీ మాకు ఇన్ని వేరియేషన్స్ రావడం వెదర్లో, అంటే మామూలుగా ఏదో హాలిడేకి వెళ్ళి టర్కీలో ఎంజాయ్ చేయడం కాకుండా ఇంత మంచి వేరియేషన్స్, ఇన్ని ప్రకృతిని ఇంత దగ్గరగా ఆస్వాదించడం, ఇన్ని రకాల వాతావరణం చూడడం, సో యూనిక్ చూడండి. ఎంత అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ టూరిస్టులు ఏంటంటే వాళ్ళకు ఆ వేరియేషన్ చూసి పక్కగా ఆపుకొని వాళ్ళు ఎంజాయ్ చేయాలన్న ఆతృతతోటి చాలామంది అలా పక్కకైతే స్నోలో ఆడుతున్నారు. చూడండి ఎక్కడ చూసినా అదే, అందరూ టూరిస్టులు. ఇంకా మేము తిరుగు ప్రయాణంలో అయితే ఈ తిరుగు ప్రయాణం కూడా ఏదో బోరింగ్గా లేకుండా ఇది ఇంట్రెస్టింగ్గా మాకు స్నోఫాల్తో వెళ్ళడం అనేది రియల్లీ హ్యాపీ. ఇట్లా ఎండ్ చేస్తాం అనుకోలేదు. చూడండి ఇప్పుడు మేము కూడా ఎలా ఆడుతుంటాం స్నోలో, అసలు స్నోబాల్స్ తీసుకొని అది చూడండి. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా స్నోతో తీసుకొని అక్కడ స్నోబాల్స్ చేసి అందరు మీకు విసరడం, మా డ్రైవర్ కూడా మాతో చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. అంత